హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. టుడే రెసిపీ బీరకాయ అండ్ రొయ్యల కర్రీ. ముందుగా ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయితే మనం అన్నంలో ఈజీగా తినేయవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి కర్రీస్ లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి కరివేపాకు ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎండు రొయ్యలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండు రొయ్యలు ఆయిల్లో ఫ్రై అవుతే అస్సలు నీచు వాసన ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా ఎండు రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. నార్మల్ గా రొయ్యల కర్రీ అంటే కొందరు ఇష్టపడరు కదా. ఇలా బీరకాయ రొయ్యల కాంబినేషన్ లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఫిదా అవుతారు ఈ కర్రీకి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ లో అయినా వెజ్ కర్రీస్ లో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఫ్రెష్ ది వేస్తే మన కర్రీ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కంపల్సరిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పచ్చివాసన ఉండకుండా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి ఎండు రొయ్యలు తినడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది, విటమిన్ B12 ఉంటుంది, పొటాషియం ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కంపల్సరిగా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాల్సిందే. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఎండు రొయ్యల కాంబినేషన్ లో టమాటో ఎండు రొయ్యలు, బీరకాయ ఎండు రొయ్యలు చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎండు రొయ్యల కర్రీ చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరిగా బీరకాయ ఎండు రొయ్యల కాంబినేషన్ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా ఒక 5 నిమిషాలు బీరకాయని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. మూత పెట్టుకొని బీరకాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకూడదు. అలా అయితేనే ఈ కర్రీ అనేది మనకు టేస్టీగా ఉంటుంది. 2 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం. మూత పెట్టుకుంటూ ఇలా బీరకాయని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా చూసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, బీరకాయలో నుండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. ఇలా సాఫ్ట్ కుక్ అయ్యాక మనకు ఆయిల్ అనేది పైనకు వస్తుంది. ఈ స్టేజ్ లో మనం కారం యాడ్ చేస్తే అస్సలు కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. ముందే యాడ్ చేస్తే కర్రీ మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒకసారి కారం అంతా బాగా బీరకాయ ముక్కలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. మీరు కూడా టేస్ట్ చేశారంటే చాలా ఇష్టపడతారు. ఎవరైనా చాలా బాగుంది అని చెప్తారు. ఒకసారి మీరు ట్రై చేసేయండి ఈసారి. రొయ్యలైనా నాన్ వెజ్ లో ఏ కర్రీస్ అయినా ఫస్ట్ మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే అస్సలు నీచు వాసన ఉండదు. ఇందులోకి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొత్తిమీర అనేది ఆయిల్లో ఫ్రై అవుతే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే పచ్చిగా ఉండకుండా కర్రీ తిన్నప్పుడు కమ్మగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మనం రొయ్యల్ని కష్టం అనుకోకుండా ఇష్టంగా క్లీన్ చేస్తే చాలా యమ్మీగా బీరకాయ రొయ్యల కర్రీ అనేది మనం చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.